నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయాన్ని పరిశీలించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టులు, జాతీయ ప్రాజెక్టు పోలవరం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని, 2020 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో వ్యంగ్యంగా మాట్లాడారన్నారు. 4 నెలల నుండి సోమశిల జలాశయ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. రాష్ట్రంలోని జలాశయాల పరిస్థితిపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు నివేదిక అందజేశామని, ఎన్నికల దృష్ట్యా కర్ణాటక జలాశయాలకు నిధులు ఇస్తూ ఏపీకి కేంద్రం మొండిచేయి చూపిందన్నారు. దురదృష్టవశాత్తు గత 4 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఇరిగేషన్ రంగం పట్ల ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉంది. అసలు నిజంగా మేము పోయి చూస్తే చాలా చోట్ల కాలువలకు కూడా రిపేర్స్ లేవు. ఇక్కడ కూడా చూస్తే సోమశిల ప్రాజెక్టులో ఇవాళ ఇక్కడ ఉండాల్సిన స్టాఫ్కి 1/4 కూడా ఇక్కడ లేదు. అదేవిధంగా ఎవరైతే లస్కర్స్ ఉన్నారో వాళ్ళకి 4 నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదు. ఇదే పరిస్థితి రాష్ట్రం అంతటా ఉంది. మేము యాక్చువల్లీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారు. దానికి నిధులు సక్రమంగా కేటాయించడం లేదు. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా అధ్వానంగా ఉందో, కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా మన రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల పట్ల, ప్రత్యేకించి జాతీయ ప్రాజెక్టుగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు పట్ల కూడా తీవ్రమైన నిర్లక్ష్య వైఖరి. అసలు మన జాతీయ ప్రాజెక్టు అయినటువంటి పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా నువ్వు కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అక్కడ మళ్ళీ బీజేపీ అధికారంలోకి రావాలనే దాంతో అక్కడ ఇవాళ వారికి 5,300 కోట్ల రూపాయల అపరబద్ధ ప్రాజెక్టు కేటాయించారు. మా నివేదికలు రాష్ట్రంలో ఉన్నట్టు ఈ కేబినెట్ వారికి సమర్పించడమే కాకుండా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్ గారికి కూడా మేము ఇవ్వబోతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వరప్రసాద్ ఆయన్ని ఖచ్చితంగా అవునన్నా కాదన్నా పోలవరం ప్రాజెక్టు దాన్ని కంప్లీట్ చేసే పరిస్థితులు వీళ్ళు లేరు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రోజు మీ నెల్లూరు జిల్లా ఆయన అనిల్ కుమార్ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాడు. ఆయన చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు అసెంబ్లీలో. 2021 డిసెంబర్ అని ఆయన చాలా వ్యంగ్యంగా మాట్లాడి డిసెంబర్ నీళ్ళు ఇస్తాను. 2022 డిసెంబర్ కూడా పోయింది, 2023 వచ్చింది. ఈ గవర్నమెంట్ ఉండగా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు.